అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో మరి నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు? ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు అనంతపురం నగరంలో ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి. అనంతపురం నగరంలో ఈ 30 సంవత్సరాల కాలంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా చేశారు. అనంతపురంలో నారాయణ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేశారు, అదేవిధంగా ప్రభాకర్ చౌదరి చేశారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చేశారు, వెంకటరామరెడ్డి గారు చేశారు. ఎప్పుడు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు అనంతపురం నగరంలో. మరి ఎన్నికైనప్పటి నుంచి ఈ 20 నెలల కాలంలో, కూటమి ప్రభుత్వం ఎన్నికైన 20 నెలల కాలంలో అనంతపురం నగరంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు, వారి బామర్ది గంగారాం, వాళ్ళ బామర్ది అశోక్, వారి అనుచరులు రోజుకి కబ్జాలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి బాబా ఫక్రుద్దీన్ కానీ, మళ్ళీ బ్రాందీ షాప్ సంబంధించి 40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి కమ్మాసి నంబుదిరి బ్రాందీ షాప్ వారు కానీ, అదేవిధంగా లింగాయతీ చైర్మన్ సంబంధించి స్వప్న వారి సమస్య కానీ, అదేవిధంగా టౌన్ బ్యాంక్లో నాతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటాద్రికి కానీ, అదేవిధంగా సాలర్ బాసా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వాళ్ళ స్థలాలు అయితేనేమి, అనంతపురం మరి అశోక్ నగర్లో ఆసరా హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్డింగ్ అయితేనేమి, అదేవిధంగా శారదానగర్లో బ్రాహ్మణికి సంబంధించినటువంటి మళ్ళీ 6 సెంట్ల 20 దానికి సంబంధించి స్థలాన్ని చనిపోయిన వాళ్ళ ఆస్తులు కూడా కబ్జా చేయాలని ఈరోజు దుర్మార్గమైన ఆలోచనతో అభివృద్ధిని పక్కన పెట్టి అనంతపురంలో తాగునీరు, సాగునీరు, అదేవిధంగా అనంతపురం నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, అనంతపురంలో డెవలప్మెంట్ సంబంధించినటువంటి వీరు ఎక్కడా కూడా పని చేయకుండా దౌర్జన్యాలకే వ్యతిరేకంగా, దందాలకే వ్యతిరేకంగా మేము 30 కోట్లు ఇచ్చాం, 30 కోట్లు ఖర్చు పెట్టాం, మేము 1000 కోట్లు సంపాదించుకునే దెయ్యంతో వచ్చారు ఈ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా గంగారాం గారు 2 సంవత్సరాల క్రితం అనంతపురం ప్రజలకు ఎవరూ తెలియదు. అనంతపురం ప్రజల కోసమే లేపొద్దు జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కాదు, పేదవారికి వైద్యం కోసం రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కాదు, ఈ జిల్లా ప్రజలకు తాగునీటి కోసం రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కాదు, ఈ జిల్లా అభివృద్ధి కోసం రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కాదు. ఎలక్షన్స్లో వచ్చినారు, కూటమి ప్రభుత్వం సీట్ ఇచ్చింది, మేము డబ్బు పెట్టినాము, గెలిచాము, మేము ప్రజల మీద పడి దోచుక రాబందులు మాట పీక తింటామంటే కమ్యూనిస్ట్ పార్టీ గారు చూస్తూ ఊరికి ఉండదు. అందుకే ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం, ఎస్పీ గారికి మెమరాండం ఇస్తున్నాం. ఇప్పటికైనా సరే ఎస్పీ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఇటువంటి దుర్మార్గులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకోకపోతే ఈ నెల 25 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిబిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. సమస్య బుడుగు కులానికి చెందిన వాళ్ళం, మేము 5వ రోడ్లో ఉన్న వాళ్ళము. ఇక్కడ నారాయణపురం గ్రామ పొలంలో 210వ సర్వే నంబర్ హోటల్ లెటర్లో ఎకరా 30 సెంట్ స్థలం ఉన్నది మాకు. అది కబ్జా చేసుకొని ఇవ్వద్దు. గత 30 సంవత్సరాల కిందట మా నాన్నగారు సంపాదించి, వాళ్ళ తాతగారు సంపాదించి తీసుకున్న ఆస్తుల్ని వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దాన్ని పరిష్కరించి మా భూమి మాకు ఇప్పిలని చెప్పేసి ఎస్పీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నామండి. మొత్తం ఏదైతే జిల్లా ఎస్పీని కలవడానికి వచ్చినటువంటి ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఏకంగా ఈరోజు ఏదైతే ఉందో ఎమ్మెల్యే అనుచరుల చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అరికట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వారు డిమాండ్ ఒకటే, నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ. ఏంటండి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదన్నా, పోదామా? మా డిమాండ్ ఏం లేదు. అనంతపురం నగరంలో ఈ మధ్య కాలంలో 20 నెలలుగా మరి ఎన్నడూ కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయని అరాచకాలు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తన అనుచర వర్గం తన ముఠాగా ఒకటి ఏర్పడ్డారు. వీళ్ళు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ కోట్ల రూపాయలకు అదనంగా మరి సంపాదించాలని ప్రజల ఆస్తులపైన పడినారు. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సొంత స్థలాలపైన, భూములపైననే వీళ్ళు పడ్డారు. ఇది మొన్నటి రోజున నంబూరు వైన్స్ యజమాని 20 లక్షలు డిమాండ్ చేస్తే ఇవ్వనందుకు ఆయన యొక్క వైన్ షాప్నికి నిప్పు పెట్టి అగ్గి పెట్టారు. ఆ అగ్గి నిప్పులో ఇంకోటి జరిగి ప్రజల నివాస స్థలపైన ఆ నిప్పుబడి ప్రజలు ఏమైనా మరణించింటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారా? డిప్యూటీ ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా? యువ నాయకుడు లోకేష్ గారు బాధ్యత వహిస్తారా? ఇది ఏదైనా జరిగితే అందుకోసమనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉక్కుపాదంతో పోలీసు వారు అణిచివేయాలి. వెంటనే ఎమ్మెల్యేని గంగారాంని అరెస్ట్ చేయాలని మేము పోలీసులని కలవడానికి వచ్చాం. ఇదే మొత్తం ఏదైతే అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల విషయం అయితే పోలీసులు కూడా భారీ ఎత్తున, ఎందుకంటే ఈరోజు సిపిఐ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం భారీ స్థాయిలో జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద
నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడి చెప్తున్నది ఒకటే, ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు అరికట్టకపోతే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ముఖ్యమంత్రి ఒక్కసారి గమనించాలి, లేకపోతే ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చిన కాలంలోనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎమ్మెల్యే అనుచరులను అందరినీ కూడా ఇక్కడ అరెస్టు చేయకపోతే మాత్రం ఈ నెల 25వ తేదీ నుంచి పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు కూడా దిగుతాము అని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.